స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండుతానో చూపిస్తానండి. తర్వాత మన దగ్గర పలావ్ దినుసులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఆనియన్స్, కర్రీ వండేటప్పుడు ఇలా మనకు ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనం ఒక్కటి బిర్యానీ ఆకు వేసుకుంటే చాలండి. ఫస్ట్ లో ఏం అవసరం లేదు, మధ్యలో కూడా వేసుకున్నా బాగుంటది. ఫస్ట్ లో వేసామంటే అది కొంచెం మాడిపోతుంది. అందుకని నేను ఎప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే వేస్తాను. ఇది చూసారు కదా, ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ఈ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా వస్తాయి. ఇందాక చూపున్నప్పుడేమో ఆయిల్ తక్కువ ఉంది కదా, ఇది కొంచెం మగ్గుతూ ఆయిల్ కొంచెం బయటకు వస్తూ ఉంటది. చూడండి, నేను ఆనియన్స్ వేస్తున్నా రెండింటికి చూడు ఎలా మగ్గిపోయిందో. ఇందాక ఆయిల్ తక్కువ వేసాను కదా, ఇప్పుడు చూడండి ఆయిల్ ఎంతలా కనిపిస్తుందో. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనకు కొంచెం గ్రేవీలో ఎక్కువ కావాలంటే అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడు మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అల్లం పేస్ట్ వేసుకున్నాక జస్ట్ ఒక 1 minute పాటు మనం మగ్గిస్తే చాలు. ఎక్కువ కూడా అవసరం లేదు. చాలా మంది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేస్తారు, అంతసేపు అవసరం లేదండి. అంటే ఎవరి స్టైల్ వాళ్ళది. నేనైతే ఇలా వండుతాను. అల్లం పేస్ట్ వేసిన ఒక 1 minute తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. నేను స్టార్టింగే వేసేస్తాను, ఎందుకంటే దీని తర్వాత మనం చికెన్ వేస్తాం కదా, అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్ని చికెన్ కి బాగా పడతాయి. ఇలా కొత్తిమీర వేసుకున్న 1 minute తర్వాత మనం చికెన్ వేసుకోవాలండి. చూడండి, చెప్పాను ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ ఎలా వస్తున్నాయో. కాసేపు అయితే ఇంకా వస్తాయి. ఈ వాటర్ కి చికెన్ మొత్తం ఉడికిపోతుంది. చూడండి ఇలా ఎరిగిపోవాలి. అప్పుడు ఎరిగిపోయిందంటే మనకు చికెన్ మంచిగా ఉడికిందని అర్థం. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారండి, కొంచెం ఎక్కువగానే వేసాను కారం. కారం కొంచెం తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తక్కువగా వేసుకొని చేసుకోవచ్చు. మనం కారం ఎక్కువ ఇస్తే మనకి నీసు వాసన అనేది రాదు చికెన్ది. మనం కారం వేసాక 1 minute తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. మనకు చికెన్ నుంచి ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు మనం కొంచెం మసాలా వేసుకోవాలండి. నేనైతే ఇంట్లో పట్టిన మసాలా వేసుకుంటున్నా. మనం మసాలా వేసాక ఒక 10 minutes అయిందండి. ఇప్పుడు ముక్క కానీ గ్రేవీ కానీ మొత్తం ఉడికిపోయినాయి. మనం దీనికి చూసి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ మనం చికెన్ ఆపేస్తున్నాము అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి కొత్తిమీర వేసుకోవాలండి. ఇంకంతే, ఇలా కొంచెం గ్రేవీగా బాగుంటది. బగారా రైస్ మీద కానీ, పలావ్ మీద కానీ, చపాతి మీద కానీ బాగుంటాయి. అది మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.